పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ క్రేజీ మూవీ హరిహర వీరమల్లో మే 9న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఉగాది సందర్భంగా పవన్ కొత్త లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో పవన్ ఓ చేతిలో కత్తి మరో చేతిలో కడియం పట్టుకుని దర్శనమిచ్చారు. రెడ్ కలర్ షర్ట్, లుంగి, మెడలో బ్లాక్ కలర్ తువ్వాలతో ఓ యుద్ధ వీరుడిలా కనిపించారు. ఈ లుక్ అదేందంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ధైర్య సాహసాల గాథ, ధర్మం కోసం పోరాటం, ఉన్నతంగా నిలిచే యూదుడు హరిహర వీరమల్లు గాథను గొప్పతనంతో ఆవిష్కరించేందుకు సిద్ధంగా ఉండని అని ట్వీట్ చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి 2 పాటలు వచ్చి ఆకట్టుకున్నాయి. ఇప్పుడు 3వ సాంగ్ ని సిద్ధం చేస్తున్నారు. వచ్చేవారు ఈ మూవీ నుండి 3వ పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీకి నిర్మాత రత్నం కుమారుడు జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ సరసన నితి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. బాబీ డియాల్, అనుపమ్ ఖేర్, విక్రమ్జిత్, జీషు సేన్ గుప్తా, సునీల్, నాజర్, కబీర్ సింగ్, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డబ్బింగ్ పనులు ప్రారంభమయ్యాయంటూ ఇటీవల మూవీ టీం ఒక్క పోస్టర్ ను సైతం సోషల్ మీడియాలో వేదికగా తెలిపింది. ఈ మూవీని నిర్మాత రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఏ దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. తొలుత మార్చి 28న మూవీ రిలీజ్ చేస్తామని ప్రకటించిన అనివార్య కారణాలతో విడుదల వాయిదా పడింది. మే 9న మూవీ రిలీజ్ చేస్తామని మార్క్ ద డేట్ అంటూ టీం తెలిపింది. హరిహర వీరమల్లు మూవీ 2 భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ ను స్వాడ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో మే 9న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ను సగానికి పైగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. కొన్ని కారణాల వల్ల ఆయన తప్పుకోగా మిగిలిన భాగంతో పాటు సెకండ్ పార్ట్ ను నిర్మాత రత్నం కుమారుడు జ్యోతికృష్ణ దర్శకత్వం తెరకెక్కిస్తున్నారు.